బ్లౌజ్ కుట్టేటప్పుడు ఖర్చులు కనపడకుండా ఫ్రంట్ పార్ట్లో లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. మనకి జిగ్జాగ్ మిషన్ లేకపోయినా సరే పర్వాలేదండి. చూడండి, ఖర్చులు అయితే మనకి ఒక చిన్న పోగు కూడా బయటకు రాకుండా ఎంత నీట్గా ఫినిషింగ్ అంతా ఎంత బాగుందో. ఎప్పుడైనా సరే మనము ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాట్స్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం కదా. ఫస్ట్ లైనింగ్ క్లాత్ ఒకటి పైకి పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా షేప్ బెల్ట్ని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంటే మెయిన్ షేప్ బెల్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ మెయిన్ రెండు కూడా ఒకే వైపు ఉండేలాగా చూసుకోవాలి. చూసారా, ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని పైనుంచి రోల్ చేసుకోవాలి. దీనికి డబల్ స్టిచ్ కూడా వేసుకున్నాం అనుకోండి, స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచి రోల్ చేసుకొని ఈ ఖర్చులు అలాగే ఈ చివరున్న షేప్ బెల్ట్ ఈ రెండింటికి కూడా ఈ విధంగా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, షేప్ బెల్ట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫినిషింగ్ చాలా బాగుంటుంది బ్లౌజ్కి. ఇలాంటప్పుడు మనకి కస్టమర్స్ ఏంటి అంటే ఇంకా వస్తూ ఉంటారు, పెరుగుతారు, ఇంకా బయట ఎక్కడ కూడా స్టిచ్ చేయించుకోవడానికి ఇష్టపడరు.